ఓ నాయనమ్మా వచ్చావా? ఇన్నాళ్ళకి ఇంటి దారి కనిపించిందేమో అయ్యగారికి. మళ్ళీ అలిగినావు సారిపోయింది బో. లేక కూరగానే ఆర్తి పళ్ళం పట్టమంటావా? ఎప్పుడు చూసినా ఊళ్ళో పడి తిరుగుతున్నావు. ఎక్కడుంటావో తెలీదు, ఏం పని చేస్తావో తెలీదు. అయ్యో ముసల్దొకటే ఇంట్లో ఉంటాదని నీకేమైనా ఉందా? నీకేందే గుండ్రేలా ఉంటాను. బా కొంపదీసి మీ ఆయన ఏమైనా పిలిచినాడా ఏందే? అట్లా చెయ్యొద్దే. ముందే అమ్మా నాన్న కూడా లేనోడ్ని ఒంటరిని అయిపోతాను. చాలే సంబడం. ఎప్పుడు తిన్నావో ఏమో. పద అన్నం తిద్దు. పద. సరిపోతే ఏందిరా ఊరంతా ఖాళీగా ఉందా? రేయ్ ఇండ్లని బీగాలేసున్నాయంటే కొంపదీసి ఏ దయ్యమో పిశాచో. రేయ్ దయ్యము భూతం ఉంటే ఇంటికి బిగమేస్తారా? కొంప తీసి మనం వస్తానమనేసి ముందేమన్నా. నోర్మేంట్రా మీరు అరిసి దండోరు వేసేటట్టున్నారు ఊరంతా. రే ఆపండ్రా. రేయ్ ఎక్కడో హార్మోనియం. అది కథ. ఆడ నాటకాలు జరుగుతా ఉన్నాయి. అంతా ఆడనే ఉన్నట్టున్నారు కానీ మన పని మనకి అనేద్దాం మొదండి. రే యాడుకో ఎందుకురా? ఆడనే కుమ్మరోలు ఇల్లుంది కదా, ఆడికి పోదాం. రే వద్దురా. ఆ కుమ్మరోడు మట్టి బిసి కూతురు పెళ్లి చేసేట్టున్నాడు కానీ వాడి నోట్లో ఎందుకు చెప్పి మట్టి కొట్టేది? పదండి మనం ఆసాదం దగ్గర పోదాం. ఓ అసోమలి పదండి పోదాం. రే చలపతి ఏంద్ర అట్లా చూస్తాను? దయ్యం రా. రేయ్ దయ్యం లేదు ఏం లేదు రాపదమ్మ. రే నాటకాలు రా. పోయిడికే వస్తామా? ఏం చేద్దామా? అట్లా పోదాం రండి. సరే పద. యాడికి పోయింది వెంకటలక్ష్మి? యాడున్నా మీరు రామ్మా. వెంకటలక్ష్మి యాడున్నా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటాను. సఖి నీ ముఖార విందముల ఈ రోమములు ఎక్కడివి? ఈ రోమాలు కాదురా మీసాలు. మీసాలా? అమ్మాయి ఏది? పైకి చూడు, పక్కన చూడు, కిందకి చూడరా. అచ్చి ఎవడు వీడు? పిచ్చోడా ఏంటి?